వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పలు శాఖల్లో ఉద్యోగాల భర్తీ జరగలేదని కూటమి ప్రభుత్వం రాగానే 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడంతో పాటు స్టైఫండ్ కూడా 3 పెంచామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. జాబ్ క్యాలెండర్ ఆధారంగా ప్రతి ఏడాది పోలీసు రిక్రూట్మెంట్ నిర్వహిస్తామని, అందులో జైలు, అగ్నిమాపక శాఖల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని చెప్పారు. శుక్రవారం నెల్లూరుకు వచ్చిన ఆమె కేంద్ర కారాగారాన్ని తనిఖీ చేశారు. జైలులో ఖైదీలు తయారు చేస్తున్న వస్తువులు, వారికి అందిస్తున్న భోజనాలను పరిశీలించారు. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ దాని సహవ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్పై ఈడీ దాడుల వ్యవహారం రచ్చకెక్కింది. దీనిపై శుక్రవారం నాడు కేంద్రం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మధ్య ఘర్షణ మరింత తీవ్రమైంది. అవినీతిలో కూరుకుపోయారంటూ తనపై బీజేపీ చేస్తున్న ఆరోపణలు, ఈడీ చర్యలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతా రోడ్లపైకి వచ్చి భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఫిక్స్ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తేదీలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సామాజిక మాధ్యమం ఎక్స్లో శుక్రవారం నాడు తెలియజేశారు. ఆ ప్రకారం జనవరి 28 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమై ఏప్రిల్ 2వ తేదీ వరకు జరుగుతాయి. బడ్జెట్ సమావేశాలను 2 విడతలుగా నిర్వహించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదమీరంలో ఉన్న అభ్యాస్ ద గ్లోబల్ పాఠశాల నందు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలలో భోగి మంటలు, గంగిరెద్దులు, హరిదాసులతో రకరకాల వేషధారాలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా అభ్యాస యాజమాన్యం విద్యార్థులకు సంక్రాంతి విశిష్టత గురించి, హిందూ సాంప్రదాయం గురించి వివరించారు. తల్లిదండ్రులకు మరియు అభ్యాస్ స్కూల్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. జగంపేట సాహితీ విద్యా సంస్థ వ్యవస్థాపకులు వర్మ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణలో అలంకరించుకుని వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాహితీ విద్యా సంస్థల వ్యవస్థాపకులు వర్మ మాట్లాడుతూ అన్ని పండుగల కన్నా సంక్రాంతి పండుగకు విశిష్ట ప్రాధాన్యత ఉంది అన్నారు. ఈ పండుగ రైతులను, ప్రకృతిని గౌరవించే పండుగ అని, భూమాతకు కృతజ్ఞత తెలిపే పండుగ అని, సూర్యునికి నమస్కరించుకునే పండుగ అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కర్నూలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందికి నెల 14న క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పని ఒత్తిడితో సతమతమవుతున్న సిబ్బందికి ఆట విడుపు కోసం పండుగ సందర్భంగా కర్నూలు నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ పరిధిలో గల కొత్త వలసలో ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రారంభించారు. అర్బన్ పీహెచ్సీ అందుబాటులో ఉండడం వల్ల స్థానిక ప్రజలు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్లే అవసరం లేకుండా వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. అల్లూరు జిల్లా చింతపల్లిలో సంక్రాంతి సందర్భంగా చింతపల్లి ఏజెన్సీలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాల చర్యలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని చింతపల్లి అడిషనల్ ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా హెచ్చరించారు. శనివారం ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా వివిధ ప్రాంతాల్లో కోడిపందాలు, పేకాట వంటి వివిధ అసాంఘిక కార్యకలాపాలు ఎవరైనా నిర్వహిస్తున్నా, ఆడినా కఠినంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత మాజీ మంత్రి డాక్టర్ మన్నవ లక్ష్మీ నరసయ్య 32వ వర్ధంతి ఆల్వాల్ ఈశ్వరి అపార్ట్మెంట్ వద్ద ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ మండి లక్ష్మీ నరసయ్య అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంజీవరెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారని, ప్రజల్లో ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, ప్రజల మనిషి అని కొనియాడారు. కూటమి సర్కార్ పండగకి పస్తులు పెడుతుందని రాష్ట్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయనగరం సబ్ డివిజన్ R&B వద్ద అసోసియేషన్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు, సొమ్ములను తక్షణమే ఇప్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులను సత్వరమే చెల్లించాలని జనరల్ సెక్రటరీ ఏసీ సుధాకర్, జిల్లా సెక్రటరీ వై భరత్ కుమార్ కూటమి ప్రభుత్వానికి విన్నవించారు. మాదిగ ఉపకులాల చైతన్యం, హక్కుల సాధన కోసం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు కర్నూలులో ఉద్యమ జెండా రెపరెపలాడింది. పట్టణంలోని లక్ష్మీనగర్లో చిన్ని, విక్కీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మాలింటి మారెప్ప ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని పోలీస్ స్టేషన్ వద్ద రాజీవ్ చౌరస్తాలో బుడ్మి గ్రామస్తులు మృతదేహంతో రాస్తారోకో నిర్వహించారు. నిన్న రాత్రి ఆటో, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో కూలీ పనిచేసే రుక్మిణి అనే మహిళ మృతి చెందడం జరిగింది. పోలీసులు ఇప్పటి వరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేసి రోడ్డుపై బైఠాయించారు. ప్రపంచ స్థాయి షాపింగ్, డైనింగ్, వినోదాల సమ్మేళనంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఏర్పాటు చేసిన అల్ట్రా ప్రీమియం ఓడియన్ మాల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓడియన్ మాల్ డైరెక్టర్ తుల్లా విజయేంద్ర గౌడ్ మాట్లాడుతూ ఓడియన్ మాల్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్కు ఒక కొత్త అధ్యాయాన్ని తీసుకొస్తుందని తెలిపారు. ఈ మాల్ ద్వారా మొదటిసారిగా వినూత్న కాన్సెప్ట్లు ఈ ప్రాంతానికి పరిచయం కానున్నాయన్నారు.